హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఏసీబీకి కీలక సమాచారం దొరికింది. బాలకృష్ణ విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదికలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రను ప్రస్తావించిందని తెలుస్తోంది. బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు విచారణలో అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతన్ని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లను మార్చినట్లుగా ఏసీబీ గుర్తించింది. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లుగా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది. అరవింద్ కుమార్ ఏసీబీ విచారణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.